ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తుల పెంపుతో పాటు మరింత మెరుగుపరుస్తామని గుంటూరు జిల్లా కాకుమాను జెడ్పీటీసీ సభ్యురాలు ముజావర్ గుల్జార్ బేగం అన్నారు. జెడ్పీ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ముజావర్ పౌష్టికాహారం పంపిణీ చేశారు. ప్రభుత్వం జెడ్పీ నిధుల నుంచి 10వ తరగతి విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తుందని చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బి సత్యంతో పాటు ఉపాధ్యాయులు జవహర్ రాణి, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వైసీపీ పాలనలో స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయని సంతోషం వ్యక్తం చేశారు. మీకు అన్ని అవకాశాలు ఇప్పుడు గవర్నమెంట్ కల్పించింది. వాళ్ళు చదివినప్పుడు ఏమీ లేదు. వాళ్ళు చదివినప్పుడు ఒక పుస్తకం కొనుక్కోవాలంటే ఎంతో కష్టమైన రోజుల్లో పుస్తకాలు కొనుక్కొని కష్టపడి చదివించారు వాళ్ళ తల్లిదండ్రులు. మీకంటే ఎక్కువగా కష్టపడి చదివి, మీకంటే ఎక్కువగా కష్టపడి పైకి వచ్చి చదువుకొని వాళ్ళు టీచర్లు పొంది విద్యావంతులయ్యి మీకు వచ్చి చెప్తున్నారు. కానీ అది టీచర్లు చెప్పారని కొంతమంది పిల్లలకైతే ఇందామనే జ్ఞానం. ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా మీరు ఒక గంట సేపు ప్రతి సబ్జెక్ట్ కూడా 10 నిమిషాలు శ్రద్ధగా చదువుతుంటే మీరు జీవితాలు బాగుపడితే మంచి చదువు అవుతారు, మంచి ఫలితాలు సాధిస్తారు. మీ తల్లిదండ్రులకి మిమ్మల్ని ఆశించిన వాళ్ళకి మంచి పేరు తెచ్చేవాళ్ళు అవుతారు. మీ జీవితాలతో పొంది మీకు నమ్ముకున్న తల్లిదండ్రులు కానీ, అక్కచెల్లు కానీ, అన్నదమ్ములు కానీ మీరు కనుక పైకి చదివి డాక్టర్లో, ఇంజనీర్లో, కలెక్టర్లు అయితే ఒక్కళ్ళైతే 100 మంది జీవితాలు బాగుపడతాయి. అది మాత్రం గుర్తుంచుకొని చక్కగా చదువుతారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ నా ఆనందాన్ని